కాకినాడ జిల్లా పిఠాపురం మండలం వీరవాడ గ్రామం మీదుగా ప్రతిరోజు 50కి పైగా లారీలతో వైఎస్ఆర్సీపీ నాయకులు అక్రమంగా మట్టి తరలిస్తుండగా జనసేన నాయకుడు కురమల్ల రాంబాబు మరియు కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీ ప్రభుత్వం పోయినప్పటికీ వారి దోపిడీ కొనసాగుతూనే ఉందని జన సైనికులు వాపోయారు. అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ లారీలను జన సైనికులు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. ఎటువంటి అనుమతి లేకుండా కొంతకాలంగా మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జన సైనికులు వాపోతున్నారు. మట్టి అక్రమంగా తరలిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన కంద నూకరాజు వచ్చి ఇవి మా లారీలను ఆపినందుకు ప్రశ్నించాడు. మీరు ఆపినా సరే నేను మరలా వెంటనే లారీలను బయటకు తీసుకొస్తానని మమ్మల్ని బెదిరించాడని జన సైనికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఆడుకుంటేనే అడ్డుకున్నారు చుట్టుపక్కల ఈ రైతులు. ఈ పొంతలోంచి రావాలి ముందు అక్కడి నుంచి కప్పెట్టకుండా ముందు ఇది కప్పెడేస్తున్నారు. రాత్రి కూడా లేదు, అది తెల్లారినా ఇప్పుడు పొద్దున్నే ఇప్పుడు వేసుకుంటారు. కురమల్ల రాంబాబు ఎక్స్-ఎంపీపీ పిఠాపురం మండలం అండి. మాది వీరవ గ్రామం. గత రాత్రి నుంచి కూడా సుమారు 50 లారీల పైనే గ్రావెల్ తోలకాలు మా ఊరి మీదకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందని ఎంక్వైరీ చేస్తే కిర్లంపూడి దగ్గర నుంచి ఉన్న యాలంక దగ్గర పోలవరం కాలువ గట్టు నుంచి ఈ గ్రావెల్ తోలడం జరుగుతుంది. ఇది ఎఫ్కేపాలెం పిఠాపురం మండలం ఉన్నటువంటి ఎఫ్కేపాలెం జల్లూరు మధ్య ఉన్నటువంటి హౌస్ సైట్లు, అంటే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి సైట్లని ఫిల్ చేయడానికి తోలుతున్నారు. దీనికి ఏ రకమైన పర్మిషన్లు లేవు, ఏమీ లేవు అని తెలిసి మీ వీరవలో ఈ లారీలు ఆపడం జరిగింది. పర్మిట్ అడిగితే వాళ్ళ దగ్గర పర్మిషన్ కాదు కదా, లారీకి సంబంధించిన రికార్డులు కూడా ఏమీ లేవని చెప్తున్నారు. ఎవరిదా అంటే అక్కడ డ్రైవర్లు రకరకాల సమాధానాలు చెప్తున్నారు. మేము పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసాం, రూరల్ పోలీస్ స్టేషన్ పిఠాపురం. అయితే ఎస్ఐ గారు ఆ ఏఎస్ఐ గారిని కానిస్టేబుల్ నాకు ఇద్దరిని పంపించారు. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ఈ 3 లారీలని స్టేషన్ తీసుకుపోదాం పదండి అని చెప్పి ఎఫ్కేపాలెం సెంటర్ వరకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ సిఐ గారు ఆపమన్నారండి ఇక్కడే అని చెప్పి ఆపడం జరిగింది. మీరు ఎస్ఐ గారు ఫోన్ చేసి మాట్లాడారు. మధ్యలో ఆపేరు దేనికండి అంటే అది యాక్చువల్గా మాకు సంబంధం కాదండి, మైన్స్ వాళ్ళతో మాట్లాడాలి,
మేమేం చేయగలన్నాడు. అసలు మీరేమీ చేయలేరని చెప్పండి, అయితే మేము చేసుకుంటామని చెప్పి ఎస్ఐ గారితో మాట్లాడితే నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు మెరెడ్డి శ్రీనివాస్ గారికి అలా మా పెద్దలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ పై వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళు వస్తారని వెయిట్ చేస్తున్నారు. లారీలకు సంబంధించి విరవాడ కందా నూకరాజు అని చెప్పి ఒక అతను వచ్చాడు. ఈ మా లారీలండి ఎందుకు ఆపారు మీరని చెప్పి, మీ లారీలు అయితే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి, మీకు సమాధానం చెప్పని అవసరం లేదని చెప్పడం జరిగింది. మేమందరూ అయితే ఆపితే ఆపండి, గంటలో తీసుకొచ్చుకుంటాను మా లారీలు మీరు ఎలా ఆపుతారో నేను చూస్తానని చెప్పాడు అతను. సో ఈ దంద గత ప్రభుత్వం నుంచి జరిగే దంద, ఇతను గత ప్రభుత్వంలో కూడా కందా నూకరాజు మట్టి తవ్వకాలు కానీ గ్రావెల్ తవ్వకాలు కానీ ఇతనే చేసేవాడు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇంకా మైకు నుంచి బయటికి రాలేదు. యంత్రాంగం కూడా, అది పోలీస్ యంత్రాంగం అవ్వచ్చు, లేకపోతే మైన్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇంకా నిద్ర నుంచి బయట లేచినట్లేదు. ఆ ప్రభుత్వం యొక్క అండదండల నుంచి ఇంకా బయటకు వచ్చినట్టు కనిపించట్లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, ఆయన అవినీతి జరగకూడదు, అయితే అక్రమంగా మైనింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు ఒప్పుకోమని ఆయన పక్కన చెప్తుండగానే వాళ్ళు యథేచ్ఛగా ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ని కానీ మట్టిని కానీ తరలించుకుపోవడం, వ్యాపారం చేసుకోవడం జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పి ఇక్కడ జన సైనికులు మేమందరం కలిసి అన్ని ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి ఈ లారీని ఇక్కడ ఆపి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఏం చేస్తారనేది ఇప్పుడు డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత చూడాలి. మేమందరం అయితే వాళ్ళు వచ్చే వరకు ఎండలోనే ఇక్కడే ఉంటాం, దీన్ని వదిలేదు లేదు. ఆ వానర్ అయితే మాత్రం ఎలా కాకుండా ఆపుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. పోలీసు వాళ్ళని అడుగుతుంటే మాకు తెలియదండి నన్ను వాళ్ళు అంటున్నారు. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? అంటే ఎవరికాళ్ళు యథేచ్ఛగా మట్టి కానీ గ్రావెల్ కానీ లేకపోతే లాటరేట్ కానీ తోలుకెళ్ళిపోవచ్చా? కొన్నా ఇదే ఆ స్వేచ్ఛ ఇచ్చితే అందరూ తోలుకుంటారు కదా, ఒకరికి ఎందుకు? అందరూ ఓపెన్గా ఎవరికి కావాల్సింది వాళ్ళు తోలుకోమని చెప్పేస్తే గవర్నమెంట్ అయినా ఇబ్బంది లేదు ఎవరికైనా. లారీలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు వ్యాపారం చేస్తున్న ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పాలసీ ఇస్తాం, అంతవరకు మీరు పర్మిట్లు తీసుకోవడానికి గ్రావెల్ కానీ మట్టి కానీ ఇసుక కానీ తోలొద్దని పైనుంచి ఆర్డర్స్. కానీ ఇక్కడ మాత్రం గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు మాత్రం యథేచ్ఛగా వాళ్ళు ఏ పర్మిషన్ లేకుండా నడిచిపోతూ ఉంది. దీనికి సమాధానం ఎవరో చెప్తారు?